పెసల్లో గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మరి పెసల్లో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులోకి కప్పు పెసలను అయితే వేసేసుకున్నాము. వేసుకొని వీటిని బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని కుక్కర్లో విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఈ పెసలని ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేసుకుందాము. ఇప్పుడు ఇవి నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇందులోకి మరి నీళ్ళు అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఒక 5 విజిల్స్ అయితే ఉడికించుకుందాము కదా. మనకి 5 విజిల్స్ తర్వాత చూసారు కదా, మనకి 1కి 2 వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇలా ఉడికిన వాటిని పక్కనైతే పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు అయితే వేసుకోవాలి. ఇలా ఆవాలు వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్, ఒక పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇలా వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటన్నిటిని. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఒకటైతే తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా వీటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టు కారం, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించేసుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా కూడాను. ఇలా ఇది మగ్గేలోపు ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పెసలు అయితే ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఈ పెసలలోకి ఈ ఎగ్గును అయితే వేసుకుందాము. పెసలను తీసుకునే దాన్ని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 గుడ్లు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా 2 గుడ్లు అయితే తీసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ పెసలలో ఎగ్గు కలిసేలాగా ఇలా మొత్తము ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం మగ్గించి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇదంతా కూడాను ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఇందులో ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మనకి ఫ్రై అయ్యే వరకు, ఎగ్ మొత్తం ఉడికే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కూడాను ఫ్రై అయ్యే వరకు. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇది ఉత్తది కానీ ఇవ్వచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. లేదా రొట్టెలోకి కానీ దాంట్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇష్టంగా హెల్తీగా తినేస్తారనమాట. ఇలా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా లాస్ట్లో ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, మనకి ఎగ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పెసర్లు ఎగ్గుతో ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇంకా
ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పెసళ్ళు ఎగ్గుతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ లాగా గాను లేదా చపాతీ రోటీస్లోకి కానీ చేసుకొని ఈ కర్రీని తినచ్చు. ఒట్టిది కానీ తినేసేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పెసళ్ళు ఎగ్గుతో కొత్తగా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.